ఆంధ్ర అండ్ తెలంగాణలో మాత్రమే రిలీజ్ చేస్తున్న తెలుగు మూవీస్ 'బాహుబలి'తో పాన్ ఇండియాగా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా పాతదైపోయి పాన్ ఇంటర్నేషనల్‌గా రిలీజ్ చేస్తున్న మూవీస్ ఇవే. పాన్ ఇండియాకి తెరలేపిన రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 కెన్యాలో షూటింగ్ చేస్తున్నారు. ఈ టైంలో జక్కన్న కెన్యా మినిస్టర్‌ని కలవడం, అలాగే కెన్యా మినిస్టర్ ఎస్ఎస్ఎంబి 29 110 కంట్రీస్‌లో రిలీజ్ అవుతోందని ట్వీట్ చేయడం వైరల్ అయిపోయింది. ఈ లిస్ట్‌లో అల్లు అర్జున్ 'అట్లీ' మూవీ హాలీవుడ్ ఏజెన్సీని కాంటాక్ట్ అయ్యి పాన్ ఇంటర్నేషనల్‌గా రిలీజ్ చేస్తున్నారు. దసరా నుండి హిట్ 3 వరకు పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే తెలుగులో తప్ప ఏ లాంగ్వేజ్‌లో వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం చేస్తున్న 'ద పారడైజ్' మూవీని పాన్ ఇంటర్నేషనల్‌గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు నాని. సౌత్‌లోని తమిళ్, తెలుగు, కన్నడ, హిందీతో పాటు ఇంటర్నేషనల్‌గా రిలీజ్ చేస్తున్నారు. వరుస సక్సెస్‌కి 'వార్ 2'తో బ్రేక్ పడిన 'ప్రశాంత్ నీల్' మూవీతో ఇంటర్నేషనల్‌గా రిలీజ్ చేయాలనుకుంటున్నారు తారక్. ఆల్రెడీ 'కల్కి' ఇంటర్నేషనల్‌గా రిలీజ్ చేసినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న 'స్పిరిట్' మూవీ ఇంటర్నేషనల్‌గా రిలీజ్ చేస్తున్నారు.